నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఆంధ్రప్రదేశ్కి అయితే పెట్టుబడుల వలస కొనసాగుతూనే ఉంది. అంటే చాలా వరకు గత 5 సంవత్సరాలతో పోలిస్తే ఈసారి ప్రభుత్వం మారిన తర్వాత పెట్టుబడుల సంఖ్య అయితే పెరుగుతుంది. అయితే ఇప్పుడు కూడా 70,000 కోట్లతోని ఏపీకి కొత్త సంస్థ రాబోతుంది అన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావడ్లమణి గారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీకి మరో 70,000 కోట్ల రూపాయలతోని పెట్టుబడులు రాబోతున్నాయి అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. అది నిజమే అంటారు? ఖచ్చితంగా నిజమేనండి. ఎందుకంటే ఢిల్లీ పర్యటన అయింది కదా చంద్రబాబు నాయుడు గారిది. ముఖ్యమంత్రి అయ్యాక వారు ఢిల్లీ వెళ్ళారు, మోదీ గారిని కలిశారు, ఒక్కొక్క శాఖ మార్చుల్ని కలవటం జరిగింది, కేంద్ర మంత్రులను అనమాట. అందులో భాగంగా పెట్రోలియం శాఖ మార్చులు హరికిషన్ సింగ్ పూరి వారిని కూడా కలిశారు వారు. సో అప్పుడు ఈ బీపీసీఎల్ గురించి డిస్కషన్ కూడా వచ్చింది. అది కలిసి వచ్చి ఇంకా వారం రోజులు కూడా కాలేదు. ఇప్పుడు బీపీసీఎల్ బృందం నిన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. వచ్చి చంద్రబాబు నాయుడు గారితో కలవటం జరిగింది. వారితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఉన్నారు. అదేవిధంగా ఈయనెవరు బాలశౌరి గారు, వల్లభనేని బాలశౌరి, ఆయన ఎంపీ కదా, వారు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. తర్వాత వాళ్ళ సీఈఓ ఎవరైతే ఉన్నారో కృష్ణకుమార్ అనుకుంటా, వాళ్ళ బీపీసీఎల్ చైర్మన్ అండ్ ఎండి, వారు కూడా కలిశారు. ఇప్పుడైతే వాళ్ళు సుముఖంగా ఉన్నారన్నమాట. 70,000 కోట్లు మేము పెడతాము ఈ ప్రాజెక్టుకి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉండే ఒక అడ్వాంటేజ్ ఏంటంటేనండి, మనకి తీర ప్రాంతం ఉంది. సో అది మనకి యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ ఎనీథింగ్ అనమాట. అందుకనే కదా మనకి చాలా వస్తాయి. ఓఎన్జీసీ కూడా గతంలో మనకు వచ్చింది. అలాగే ఇప్పుడు ఈ బీపీసీఎల్ వస్తుంది, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. దీనివల్ల కూడా మనకి 70,000 కోట్లు అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. దీనివల్ల కూడా చాలామందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ప్లస్ రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది కదా. మీరు ఇందాక అన్నట్టుగా అసలు గత 5 ఏళ్లలో అసలు అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా అయిపోయింది. అంటే అసలు అది మనకి వాడుకలో కూడా పదం వినడం మానేస్తాం మనం. ఎందుకంటే ప్రజలు చూడలేదు. ప్రజలు ఎంతసేపు అవినీతి చూశారు, ఏదో సంక్షేమం అని కొద్దిమందికి నెల ఏదో ఇవ్వటం చూసాం మనం, అంతే తప్ప అసలు ఒక పని కానీ పాటు కానీ ఏదీ లేదు. ప్రజలు భయభ్రాంతులై బతికారు నన్ను అడిగితే. అంటే ఎప్పుడే కేసు ఉంటుందో తెలియదు, ఎవడెప్పుడు వస్తాడో తెలియదు, ఎందుకు అరెస్ట్ చేస్తాడో తెలియదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఆయన పరదాలు కట్టుకుని ఆయన ప్యాలెస్లో ఉంటాడు, ఒక్క మంత్రి రాడు, మంత్రులకు ఎవరికి ఏమీ తెలియదు, వాళ్ళ శాఖలే వాళ్ళకి తెలియదు. వీళ్ళెవరు ఈ ఎంతసేపు ఈ వాలంటీర్లు వస్తారు, నెలకోసారి వాళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తారు, వెళ్ళిపోతారు. కార్యకర్తల్ని ఒక ఎమ్మెల్యే కలవడు, కార్యకర్తను ఒక ఎంపీ కలవడు, ఎవరితో సంబంధాలు లేవు. అసలు ముఖ్యమంత్రి ఎవరిని కలవడు. ముఖ్యమంత్రి అసలు ముందు ఎమ్మెల్యేలను కలవడు, ఎంపీలను కలవడు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు. నేను బట్టలు నొక్కానా, నా పని అయిపోయిందా అనుకునేవాడు. ప్రజలకు కూడా అదే సందేశం కదా, 365 రోజులు నేను మీకు బట్టలు నొక్కాను, సంక్షేమాలు ఇచ్చాను, మీరు నాకు బట్టలు నొక్కండి, అంతే, ఇంకో మాట లేదు. అటువంటిది నెల కూడా కాలేదు ఈ ప్రభుత్వం వచ్చి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి. చూడండి, 2 పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయంటే, ఇందాక కూడా ఇంకో ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇదండి పరిపాలన ఎలా ఉండాలి అనే దానికి ఇవన్నీ కూడా సంకేతాలు అన్నమాట. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏమొస్తుంది, చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, 74 ఏళ్ళు వచ్చాయి, ముసలాడు, ఇన్ని మాటలు మాట్లాడారు. ముఖ్యంగా అసెంబ్లీ వేదికగా అసలు చంద్రబాబుని ఎంత ఘోరంగా దూషించారండి వీళ్ళందరూ. వాళ్ళందరికీ ఇది చెప్పపెట్టు అన్నమాట. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏమవుతుంది, 74 ఏళ్ళ వయసున్న ఒక ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తి ఏం చేస్తాడు, ఏం చేస్తున్నాడు, అవన్నీ కూడా ఈ ఉదాహరణలు అన్నమాట. 4,000 కోట్ల ఒక ప్రాజెక్టు, ఇప్పుడు 70,000 కోట్ల ఒక ప్రాజెక్టు. ఇది ఇంతటితో ఆగదండి, ఇది వెల్లువ కొనసాగుతుంది. ఎందుకు చెప్తున్నామంటే, ఒక మనిషిని తక్కువ అంచనా వేయకూడదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన. చేసినప్పుడు హైదరాబాద్ని అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేద్దాం అనుకునే లోపు సరే ప్రజలు ఎందుకో ఇంకో వ్యక్తికి ఇచ్చారు. ఆ వ్యక్తి ఎంత నాశనం చేయాలో అంత చేశాడు. ఆ నాశనం చేసినప్పుడు ఇప్పుడు స్క్రాచ్ నుంచి రావాలి అంటే ఇట్ విల్ టేక్ టైం. బట్ స్టిల్ ఆయన తన ఎఫర్ట్స్ అన్నీ పెడుతున్నారు. నేను ఎంత తొందరగా ఎంత చేయగలను, అభివృద్ధి ఏమి ఇవ్వగలను, సంక్షేమం ఒకటే కాదు, ఇప్పుడు ఆయన లక్ష్యం అదే కదండి. సో అందుకోసం ఆయన తపన పడి ఢిల్లీ వెళ్ళి ప్రతి శాఖ మార్చుల్ని కలవటం ఏంటి, వాళ్ళతో డిస్కస్ చేసి మాకు పెట్టుబడులు కావాలి, మాకు పరిశ్రమలు రావాలి అని అడగడం. సరే మేము పరిశ్రమలు ఇస్తాం, మీరేం చేస్తారని అందరూ అడుగుతారు కదా. అడిగినప్పుడు వాళ్ళకి చూపిస్తున్నారు ఆయన. ఇప్పుడు వచ్చిన బృందం కూడా మాకు చాలా స్థలాలు అంటే స్థలం కావాలి కదా,
ఇస్తామని చెప్పారు. ఇస్తామన్నప్పుడు వాళ్ళు మచిలీపట్నం ప్రిఫర్ చేశారు, తీర ప్రాంతం ఉంది కదా. దే సైడ్ ఓకే. సో ఇప్పుడు మచిలీపట్నమే కాకుండా శ్రీకాకుళంలో కూడా పెట్టడానికి అవకాశం ఉందా అది కూడా చూస్తున్నారు. అది కాకుండా ఇంకో 3వ ప్లేస్ని కూడా చూడమన్నారు ఈయన. చూశాక ఫైనల్గా మనం మాట్లాడదాము, మీరు మొత్తం అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుని రండి, ఒక వారం పోయాక మళ్ళీ వాళ్ళు వస్తామని ఏదో చెప్పారు. సో అంటే ఒక కదలిక వచ్చింది. ఇది ఇక్కడితో ఆగదు కదా, ఒక్కొక్క కంపెనీ వస్తే మనకి ఇప్పుడు అది కార్ల కంపెనీ ఇందాక మనం మాట్లాడుకున్నది, ఇప్పుడు ఇది రిఫైనరీ, రేపు ఇంకోటి వస్తుంది. అంటే మనకు ఉండే ఒక మౌలిక సదుపాయాలు కావచ్చు, మనకుండే సహజ వనరులు కావచ్చు, ఇవన్నీ కూడా పరిశ్రమల కల్పనకి, పరిశ్రమలు వచ్చి పెట్టినా కూడా వాళ్ళకి అనువుగా ఉంటాయి. అంటే వాతావరణం కూడా అనుకూలించాలి కదా. ఇప్పుడు ఎడారిలో తీసుకెళ్ళి ఏం పెట్టలేరు కదా. ఎడారిలో ఏం పండుతుంది? ఖర్జూరం పండుతుంది అంతే. అంటే ఎక్కడ ఏది మనకు అవకాశం ఉంది అని చూసుకున్నప్పుడు ఆ రకంగా ఆంధ్రప్రదేశ్కి చాలా అనుకూలాలు ఉన్నాయి. మనకి అన్నీ కూడా కలిసి వస్తాయి. వచ్చిన వాళ్ళకి మనం మంచి ఆతిథ్యం ఇస్తాము, వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి చక్కటి భోజనం దొరుకుతుంది. అంటే అవి కూడా కనీస అవసరాలు కూడా చూసుకోవాలి కదా. వాళ్ళకి ఎందులోనూ ఏ రకంగానూ లోటు ఉండదు అనమాట. వాళ్ళు ఏదో అంటే ఫిష్ అవుట్ ఆఫ్ ద వాటర్లా ఉండదు వాళ్ళకి. దే కెన్ హ్యావ్ దేర్ ఓన్ కంఫర్ట్స్ అక్కడ. అవన్నీ కూడా చూసుకోవాలి. వీళ్ళు వస్తున్నారు అంటే వాళ్ళకు ఉండే అనుకూలమైన వాతావరణం ఒకటే కాకుండా వాళ్ళు ఉండడానికి అనుకూలంగా ఉందా లేదా అది ఇంకా ముఖ్యం. ఇప్పుడు మనం కొన్ని నార్త్ ఈస్ట్లకు వెళ్తే మనం బతకడం కష్టం మనకి, ఎందుకంటే దక్షిణాది వాళ్ళ ఆహారపు అలవాట్లు వేరేగా ఉంటాయి కదండి. అదే అక్కడ వాళ్ళది వేరు. మనం ఏది పడితే అది తిని అడ్జస్ట్ అవ్వలేం. మనకి అంటూ ఒక భోజనం మనం చేసే పద్ధతి వేరు. తెలంగాణ వాళ్ళైనా ఆంధ్ర వాళ్ళైనా తెలుగు వాళ్ళు అన్నవాళ్ళు వాళ్ళ భోజన విధానమే వేరేగా ఉంటుంది. మనకు అన్ని కంఫర్ట్స్ అంటే మినిమం కంఫర్ట్స్ ఉండాలి. మనకి ఒక కూర ఉండాలి, ఒక పప్పు ఉండాలి, అట్లా మనకు ఉంటాయి. కానీ వాళ్ళ తిండి విధానం వేరు ఉంటుంది. వాళ్ళు రొట్టెలు తింటారు, ఏది దొరికితే అది తింటారు. అంటే వాళ్ళకుండే వాళ్ళ వాతావరణానికి తగ్గట్టుగా వాళ్ళు తింటారు. సో అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి, వాళ్ళు నార్త్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ ఏం కావాలన్నా దొరుకుతాయి. అన్నీ కూడా మనకు అనుకూలంగా మనం ఇస్తాం. అంటే అసలు తెలుగు వాళ్ళంటేనే ఆతిథ్యానికి పెట్టింది పేరు. అలాంటిది ఒక పరిశ్రమ వస్తుంది అంటే వాళ్ళకి మనం రెడ్ కార్పెట్ వేస్తాం కదా, అందులో మనకేమీ సమస్య లేదు అసలు. అందుకని ఇప్పుడు చక్కటి వాతావరణం ఉంది, ఇప్పుడు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి అనుకూలంగా ఉన్నారు, మంత్రులు అనుకూలంగా ఉన్నారు. వాళ్ళకి రావాల్సిన అంటే రాయితీలు ఇస్తారు, తర్వాత అన్నీ చకచకా పనులు జరిగిపోతాయి. వాళ్ళకి ఇప్పుడు కావాల్సిన అంటే దీన్ని ఏమంటాం మనం వెసులుబాట్లు, అనుమతులన్నీ కూడా టకటకా వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా శుభసూచకాలుగానే మనం భావిద్దామండి. ఇంకా చాలా కంపెనీలు రావాలి, రాష్ట్రం ఇంకా పురోగతిలో ఉండాలి అని అంటే ఇప్పటి వరకే చూసుకుంటుంటే అనేక కంపెనీలు అయితే వచ్చాయి. ఇవి కూడా రావడం అండ్ ఇప్పుడు ప్రజల్లో ఒక నమ్మకం, అంటే ఉపాధి అవకాశాలు కూడా ఈసారి గతంలో కాకుండా ఈసారి ఉపాధి అవకాశాలు అంటే గవర్నమెంట్ ఏదే కావచ్చు, ప్రైవేట్ రంగమే కావచ్చు, ఏదైనా కూడా దాంతోపాటు పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించే అంటే కలుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు మరి రాష్ట్రాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇంతకుముందు చూసాం 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది ఏపీ రాష్ట్రం అన్నారు. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఒక ఏడాది టైం ఇస్తే అంటే కొంచెం పుంజుకుంటుందండి తప్పకుండా. అంటే మనం అంత భయపడక్కర్లేదు అనే రకంగా ఇప్పుడు వాతావరణం కనిపిస్తోంది. రాష్ట్రం పర్వాలేదు, కోలుకుంటుంది, పుంజుకుంటుంది అనే ఒక ఆశాభావం మనకు కలుగుతోంది. కాబట్టి ఒక ఏడాది జరిగేసరికి మనం కొద్దిగా కోలుకుంటాం, అందులో సందేహం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.